పేరు సుధీర్ అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను బీపీడీ చేస్తున్నా. బీపీడీ. మీ గ్రామంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? అభివృద్ధి బాగానే చేస్తుంటారు. అభివృద్ధి బాగానే ఉంది. టీడీపీ హయాంలో అభివృద్ధి అనేది చెప్పనక్కర్లేదు. టీడీపీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే టీడీపీ. అంటే ఏం జరిగింది అసలు? మీ అంటే అంత బాగా చెప్తున్నారు కదా, మీ ఊర్లో అంత అభివృద్ధి ఏం జరిగింది? 150 ఉన్నాయి ఇంతకుముందు వికలాంగులే, ఇప్పుడు 400 దాకా ఇస్తున్నాం. సీసీ రోడ్లు అన్నీ బాగానే వేస్తున్నారు. ఇంతకుముందు నాకు తెలిసి ఎక్కడ లేవు. ఇప్పుడు టీడీపీ కాబట్టి ఇలా అభివృద్ధి చేస్తుంది అంతే. పింఛన్లు అనేవి ఎంతవరకు వస్తున్నాయి అర్హులైన వారికి? 2000 వస్తున్నాయి. 3000 అంటే అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 1000 రూపాయల నుంచి 2000 పెంచడం, అంటే అలాగే నిరుద్యోగ భృతిని కూడా 1000 నుంచి 2000కి పెంచారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటి, చంద్రబాబు కాబట్టి చేస్తున్నారు. ఇంకా వేరే అయితే నాకు తెలిసి చేయరు అనుకుంటున్నా. అంటే ఈ ప్రత్యేక హోదా విషయానికి వస్తే మోదీ గారు ఎప్పుడైతే రాజధాని అమరావతి శంకుస్థాపన చేసినప్పుడు వచ్చారో ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఆయన మళ్ళీ 2-3 రోజుల్లో ఎలక్షన్ టైం కాబట్టి, రేపు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వస్తున్నాడు మోడీ. దాదాపు బాబు గారు అందరిని పిలిపించారు. అక్కడ ధర్నాలన్నీ చేస్తున్నారు. అసలు రానివ్వకూడదండి మోడీని, అసలు మన ఆంధ్రప్రదేశ్కి రానివ్వకూడదు. పచ్చి దొంగ అది. దానికి సపోర్ట్ ఈ వత్తాజీ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు అది ఇంకా వత్తాజు అన్ని పార్టీలు ఇస్తున్నాయి. ఒక వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ తప్పితే అన్ని పార్టీలు ధర్నా ఇస్తున్నాయి. అది ఎందుకు ఇవ్వట్లేదు సపోర్ట్ ఆ పార్టీకి? దానికి సపోర్ట్ చేస్తుంది కేంద్రానికి. అసలు అది ఆ పార్టీ అసలు మనం భూస్థాపితం చేయాలి. అది అంటే మోదీ గారు ఒక సందర్భంలో ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, అంటే ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు గారే వద్దన్నారు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి అన్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఏంటంటే అది అప్పుడు ఎలా మనకి తెలియదు, ఏదో చెప్పాడు ఆల్వేస్, మనకైతే దాని గురించి తెలియదు. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు అశోక్ అన్న, మా చుండి. ఏం చేస్తుంటారు? మేము స్టూడెంట్ అన్న. స్టూడెంట్. ఏం చదువుతున్నారు? ఎంబీఏ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎంబీఏ? 2 years అయింది. మరి నిరుద్యోగ భృతి అది వస్తుందన్న. నెక్స్ట్ మంత్ నుంచి 2000 వస్తున్నాయి. 1000 నుంచి 2000 చేశారు. దాని మీద మీ అభిప్రాయం? బాబు గారు అంతా ముందు చూపుతోనే చేస్తున్నాడు కదన్న. బ్రహ్మాండం, కొంత ఇబ్బంది అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్ పడుతున్నాయి కదా, వాటికి ఈజీగా ఉంది మాకు మనీ పెట్టుకోవడానికి. ఫీజు బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఈ చుండి గ్రామంలో బాగా జరిగిందన్న. ఇంత ముందు కన్నా ఇప్పుడు బ్రహ్మాండం జరిగింది. ఎమ్మెల్యే గారు పర్లేదు, ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఈ సీసీ రోడ్లు కానీ, మంచినీటి సదుపాయం కానీ, లేకపోతే మురుగు కాలువలు కానీ ఆల్మోస్ట్ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది చేయట్లేదు అని చెప్తున్నారు. అంతవరకనే అన్ని బ్రహ్మాండంగా జరిగాయి. ఎప్పుడు లేవు మా పంచాయతీలో సిమెంట్ రోడ్లు. అంతకుముందు ఒకటి ఉంది, ఇప్పుడు ప్రతి బజారు సిమెంట్ రోడ్లు ఉన్నాయి. బాగానే ఉంది. అంటే వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, అలాగే వితంతు మహిళలకు కానీ, వీళ్ళకి పింఛన్లు అనేది ఎంతవరకు అర్హులైన వరకు వస్తున్నాయంట? మా ఊర్లో ఇంతకుముందు 150 వచ్చాయన్న, ఇప్పుడు 400 దాకా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు ముసలి వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ కొడుకు కానీ చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు పూల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఎందుకంటే 2000 వస్తున్నాయి కాబట్టి. ఇబ్బంది అయితే ఏమీ లేదన్న. బాబు గారు బాగానే చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా పర్లేదు. మళ్ళీ గెలుస్తారు మీ ఎమ్మెల్యే గారు? అన్న గెలుస్తారంటే 100% గెలుస్తాడు అన్న ఈసారి. దాంట్లో తిరిగైతే ఏం లేదు. ఈ శంకుస్థాపన జరిగిన తర్వాత మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఇప్పుడు మరి 2-3 రోజుల్లో ఆయన ప్రచారం కోసం సంథింగ్, మరి ఇంకా దేనికోసం తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రావడం అనేది జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న నరేంద్ర మోదీ గారు మంచి వ్యక్తే, దాని గురించి కాదంటలేదు. పోయిన ఎలక్షన్కి మటుకు ప్రతి స్టూడెంట్ కూడా మోడీ అనే నామం ఏర్పడింది. అలాగే ఇక్కడ ఏపీలో కూడా బాబు గారు కూడా మోడీ గారికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒకటన్నా, మనం హైదరాబాద్ మనకి విభజన జరిగిన తర్వాత ఉండటానికి ఇల్లు లేదు. అలాంటి సందర్భంలో మోడీ గారు ఏం చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. దానికి అతను కట్టుబడి ఇక్కడ గవర్నమెంట్లో బాబు గారు కూడా సపోర్ట్ చేశారు. అయితే ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. సరే, దానికి ఓకే చెప్పాము. ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ అలా కుదరదు ఇలా కుదరదని మనకి ఏమి ఇవ్వలేదు. కాబట్టి బాబు గారు ముందు చూపు ధోరణి ఉంది కాబట్టి నడపకొస్తున్నాడు మన స్టేట్ని కూడా. అంతవరకు దీంట్లో భాగంగానే చంద్రబాబు గారు ఒక లేఖ రాయడం అనేది జరిగింది కదా, దాని గురించి లేఖ రాశారండి అన్న. ఇంకో విషయం ఏంటంటే ఒక మాట చెప్తున్నా అన్న, వెయిట్ చేసామన్న. బాబు గారు వెయిట్ చేశారు, నరేంద్ర మోడీ గారు చిన్న చూపు చూశారు. ఈరోజు ఏంటంటే ఈరోజు గుంటూరు వస్తున్నారు కదా, అతను ఏదో రేపు వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఎంపీ సీట్ల కోసం అతను స్వభావం కోసం వస్తున్న వ్యక్తే కానీ మన ఏపీకి ఏం చేయట్లేదు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ గారు కూడా చెప్పారు. అంటే చంద్రబాబు గారే ప్యాకేజీ, అంటే హోదా వద్దు ప్యాకేజీ కావాలని చంద్రబాబు గారు చెప్పారు. అందుకే మేము ప్యాకేజ్ ఇస్తామన్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్యాకేజ్ ఏమాత్రం ఇచ్చాడు అన్న మనకి? అసలు ఏమి ఇచ్చాడు?
ఇప్పుడు పక్క స్టేట్లు తోల్చుకుంటే మనకేమి ఇచ్చాడు అతను, వాళ్ళకి ఇస్తున్నంతే మనకి ఇచ్చాడు కదా, మనకేం ఎక్కువ ఇవ్వలేదు కదా. కాకపోతే వాళ్ళు ఏంటంటే మేము చేసాం అని చెప్తున్నారు, కానీ ఏమి ఇచ్చారు? బాబు గారు కాబట్టి సీఎంగా ఉన్నాడన్న. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పోయినసారి కానీ సీఎంగా అయి ఉంటే 2 సంవత్సరాలకు దిగిపోయేవాడు, నా వల్ల కాదురా నేను చేయలేనురా అని. బాబు గారు సమర్థుడు కాబట్టే సీఎంగా ఉంటున్నాడు. 2029 దాకా చంద్రబాబు నాయుడు గారే సీఎం అన్న, అది వాస్తవం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే దాదాపు రాష్ట్రంలో అంటే ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో దాదాపు 4 లక్షల పైచీలకు ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇళ్లని ప్రారంభం చేయడం అనేది జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? అన్న నేను ఒక విషయం చెప్పనా, మా గ్రామం తీసుకుందాం, ఇంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందన్న. కాలనీ ఒక నిరుపేద కుటుంబానికి కాలనీ రావాలంటే ఇక్కడ మా ఊర్లో నాయకులు కానీ పోతే ఎమ్మెల్యే గారికి కానీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళ పార్టీ నాయకుల వరకే కాలనీలు ఇచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా అవన్నీ చెత్తపొట్లు వేసేవాళ్ళు. కానీ ఈరోజు అలా లేదన్న పరిస్థితి. అర్హులైన ప్రతి ఒక్కడికి వాడు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక ఎమ్మెల్యేతో సంబంధం లేదు, ఊర్లో నాయకులతో సంబంధం లేదు, నేరుగా వచ్చేస్తుంది కాలనీ. పింఛన్లు కూడా అదే అన్న, ఎవడు అర్హులో వాళ్ళు అప్లై చేసుకుంటే పెన్షన్ వస్తుంది. రాజకీయ నాయకుడితో సంబంధం లేదు ఈరోజు, అలా చేస్తున్నారు బాబు గారు.